తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి నక్కలగండి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ పీసీసీ రఘువీరారెడ్డి 2 ప్రాజెక్టులు నిర్మిస్తే కృష్ణా డెల్టా ఎడారిగా మారుతుందన్నారాయన. ఈ విషయం తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేకున్నా ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు బాబు లాలూచీ పడ్డారని విమర్శించారు. దీనిపై బాబుకు రఘువీర లేఖ రాశారు. ప్రభుత్వం యథేచ్ఛగా చట్ట ఉల్లంఘన చేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలమూరు నక్కలగండి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే సమయంలో ముఖ్యమంత్రి గారికి ఆనాడు కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళినాం, ఉత్తరం రాసినాం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నాలు చేయలేదు. ఎందుకు దీని గురించి మౌనంగా ఉన్నారు? కారణం, ఓటుకు నోటు కేసుతో నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉన్నారు. కేవలం ఈ ఒక్క కేసు కోసం ప్రధానితో రాజీ పడ్డారు. ఈ రాష్ట్ర ప్రత్యేక హోదాకు సంబంధించి చివరికి ఇక్కడ కేసీఆర్ గారితో కూడా మీరు లాలూచీ పడ్డారు. నువ్వు ఏమైనా చేసుకో, నా కేసు మాత్రం లేకుండా చూడు. అందుకోసమే కేసీఆర్ గారు కూడా కొన్ని మాసాలు గడిచినా దాని గురించి ఒక్క అడుగు కూడా ముందుకు పోవడం లేదు. ఓటుకు నోటు కేసు విషయంలో పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ పరిస్థితి ఏం కావాలి, కృష్ణా డెల్టా ఏం కావాలి, నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు ఏం కావాలి, తాగునీరుకి ఏం కావాలి? అందులో 817 అడుగుల్లో నీరు తోడితే రాయలసీమ ప్రాజెక్టుకు ఒక్క చుక్క నీరు ఎత్తుకోపోవడానికి అవకాశం లేదే. మీరు డబ్బు దోచుకోవడానికి పనికిమాలినటువంటి ఆ పట్టిసీమను ఏదో నదుల అనుసంధానం ఈ ప్రపంచంలో మీరే చేసినట్టు చెప్పుకుంటా ఉన్నారు. దీని గురించి పట్టించుకోరా మీరు? ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం.